నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పాలమూరు యువగళం నాయకులు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతిలో ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. దేవిశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, స్పందన అయితే గత రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే టీఆర్ఎస్ ఉండేనో గత రాష్ట్రం పాలించే సమయంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీరు అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. గతంలో దీనికి సంబంధించి 35,000 కోట్ల వ్యయంతో అదేవిధంగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదాను తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా రాలేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి చాలా సాయశక్తిలో ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రం నుంచి దాదాపుగా 8 మంది ఎంపీలను పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కూడా బీజేపీకి సంబంధించిన టీకే అరుణ కూడా ఈ పార్లమెంట్ స్థానం నుంచి పార్లమెంట్ లోకి వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తారని ఇక్కడ ప్రజలు ఆశించారు. కాకపోతే గత కొన్ని రోజుల క్రితము కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎలాంటి అవకాశం లేదు. అదేవిధంగా దాని ఊసు కూడా ఎత్తకపోవడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఒకవేళ దీనికి జాతీయ హోదా కల్పిస్తే దానికి తగ్గట్టుగా కొన్ని దీనిలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందో దాంట్లో వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా కలిసి వస్తుంది. దీంతో ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించిన ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశపడ్డారు. ప్రస్తుతానికైతే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఫండ్స్ లేక దాదాపుగా కొన్ని రోజుల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా పూర్తి కాలేదు. గత ప్రభుత్వంలోనే కేసీఆర్ దీనికి పూర్తి కాకపోయినా సరే హడావుడిగా ఒక పంపు ఆన్ చేసి నీటిని వదిలే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే తగినన్ని ఫండ్స్ లేక ఈ ప్రాజెక్ట్ అయితే పనులు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ హోదా కల్పిస్తే దీనికి ఎలాగైనా కేంద్రం నుంచి కూడా కొంచెం ఫండ్స్ వస్తాయి, దీనికి పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆశించారు. కాకపోతే బడ్జెట్ లో దీనిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పాలమూరు యువగళం నాయకులు ఈరోజు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి ఉంది. చేతిలో ఫ్లక్లార్స్ పట్టుకొని ర్యాలీగా వెళ్లి బీజేపీ పార్టీ ఆఫీస్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు యువగలం చెందిన నాయకులను అదుపులోకి తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. స్పందన శశి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తుంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి కూడా యత్నించారు. ఏంటి ఇప్పటికైనా అధికారులు స్పందించే అవకాశం ఏమన్నా ఉందా? అదే చెప్తున్నాను స్పందన. అయితే గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన జాతీయ హోదా గురించి వివిధ సందర్భాలలో నాయకులు మాట్లాడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి
అనుమతి రాలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ కూడా ఇవ్వలేకపోతుంది. గతంలో నరేంద్ర మోడీ మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల సందర్భంలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. జాతీయ హోదా కల్పించే ప్రయత్నం చేస్తాము, అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించిన వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాటా ఉంటుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకైతే అలాంటి ఊసు కనిపించలేదు. అదేవిధంగా ఈ గడిచిన బడ్జెట్ సెషన్ లోనైనా పాలమూరు రంగారెడ్డికి తగిన స్థానం కల్పిస్తారని ఇక్కడ ప్రజలు ఆశించారు. కాకపోతే దానికి సంబంధించిన ఊసు కూడా ఇవ్వలేదు, దానికి ఎలాంటి వాదనలు కూడా చేయలేదు. ఈ సందర్భంలోని ఇక్కడ ఉన్న ప్రజలు గాని నాయకులు గాని తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ జాతీయ హోదా కల్పించిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే దాదాపుగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా సాగునీటి కష్టాలు కూడా తీరుతాయి. 2 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని కూడా ఆశించారు. ప్రతి 6 నెలలు ప్రతిరోజు 2 టీఎంసీలు కృష్ణా జలాలను వాడుకునే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడింది. దాంతో ఇక్కడ ఉన్న దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలు కూడా సస్యశ్యామలం అయితే ఇక్కడ ఉన్న కరువు పోతుంది అని కూడా ఆశించడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదంటూ కూడా ఇక్కడ నాయకులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కూడా ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. చూడాలి మళ్ళీ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదైనా వేరే విధంగా ఫండ్స్ దీనికి సంబంధించి కేటాయించే అవకాశం ఉందా లేదా అన్నది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. Right. Thank you, Sesh.